ఈరోజు కడప వేదికగా సమసమాజం నవనిర్మాణం అనే అంశంపై ప్రజా ప్రస్థానంలో మనం చర్చించుకోబోతున్నాం. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో జరగనంతగా సామాజిక న్యాయం ఒక్క ఏపీలో మాత్రమే జరుగుతోందంటే దానికి కారణం ఎవరో తెలుసా? సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయ సాధికారత పరంగా, సామాజిక హోదా పరంగా, విద్య పరంగా ఈ 4 రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మేలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, వారు బ్యాక్ బోన్ క్లాస్ అని సరికొత్త అర్థం చెప్పిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చెప్పినట్టుగానే ఈ 56 నెలల కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇటు సంక్షేమంలోనూ అటు రాజ్యాంగ పదవుల్లోనూ పెద్దపీట వేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? సామాజిక న్యాయం అంటే ఒక నినాదంగా మిగిలిపోకూడదు, అది ఒక విధానంలో అమలు కావాలని భావించిన ఏకైక సీఎం వైఎస్ జగన్. అవునా కాదా? అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు సింహభాగం పదవులు ఇవ్వడం ద్వారా రాజకీయ సాధికారతకు బాటలు వేశారు. అవునా కాదా? సంక్షేమ పథకాల్లో అధిక వాటా ఇవ్వడం ద్వారా ఆర్థిక సాధికారిత చేకూర్చారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అవునా కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, బాబు జగజీవన్ రామ్, మౌలానా ఆజాద్, కొమరం భీం లాంటి వారు కోరుకున్న సమాజం నవనిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? గట్టిగా ఎన్నికల హామీలకు మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక ప్రయోజనం చేకూర్చిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యపరంగా, సోషల్ ఇంజనీరింగ్ తో సరికొత్త సమాజాన్ని నిర్మిస్తున్న ఏకైక సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? ఎస్, సమసమాజం నవనిర్మాణం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. అవసరమైతే రాసుకోండి, రాసి పెట్టుకోండి. అందులో ఏదైనా అసత్యం ఉంటే ప్రశ్నించండి. 53 నెలల్లో డీబీటీ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర వర్గాల పేదలకు చేకూర్చిన లబ్ధి ఎంతో తెలుసా? 2,40,000 కోట్లు. డీబీటీ, నాన్ డీబీటీతో కలిసి ఒక్క ముస్లిం మైనారిటీలకు మాత్రమే జగన్ సర్కార్ చేకూర్చిన లబ్ధి ఎంతో తెలుసా? 23,176 కోట్లు. ఇప్పటి వరకు బీసీలకు రెగ్యులర్, అవుట్సోర్సింగ్ తో కలిపి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 2,61,571. 25 మందితో కూడిన రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన పదవులు ఎన్నో తెలుసా? 17. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? అక్షరాల 50%. ప్రభుత్వ కార్పొరేషన్లలోని 137 చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన పదవుల శాతం ఎంతో తెలుసా? అక్షరాల 58%. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 139 బీసీ కులాల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు ఎన్నో తెలుసా? 56. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన పదవులు ఎన్నో తెలుసా? 9. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి 32 మంది సభ్యులుంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చినటువంటి పదవులు ఎన్నో తెలుసా? 18. మొన్నటికి మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి చేసిన కేటాయింపులు ఎన్నో తెలుసా? 44,668 కోట్లు. సార్, ఒక్క విషయం చెప్పనా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఎప్పుడు ఎక్కడ ఏ సభలో ప్రసంగించినా నా 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 అంటూ ప్రసంగించే ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీకో విషయం చెప్పాలి సార్. బీసీలంతా ఎప్పుడు తన వైపే ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు బీసీలకు చేసిందేంటో, వారి గురించి మాట్లాడిందేంటో తెలుసుకోవాలి సార్. కేవలం 10 పాయింట్లలో వివరిస్తాను. అవునో కాదో మీరే నిర్ణయించండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంది చంద్రబాబు. అవునా కాదా? బీసీలకు ఏటా 10,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 50,000 కోట్లు ఇస్తానని చెప్పి ఓట్లేయించుకుని మోసం చేసింది చంద్రబాబు. అవునా కాదా? 5 ఏళ్లలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా, ఆ అవకాశం కల్పించకుండా ఆ వర్గాలను వంచింది చంద్రబాబు. అవునా కాదా? వెనుకబడిన వర్గాల వారు జడ్జిలుగా పనికిరారంటూ కేంద్రానికి లేఖ రాసి అవమానించింది చంద్రబాబు. అవునా కాదా? ఇంకా గట్టిగా.
ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ సామాజిక వర్గంపై కుల దురహంకారం చూపింది చంద్రబాబు. అవునా కాదా? జీతాలు పెంచమని అడిగిన నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తానని అహంకారంతో మాట్లాడింది చంద్రబాబు. అవునా కాదా? కష్టాలు చెప్పుకున్న మత్స్యకారుల తాట తీస్తానని గర్వంతో మాట్లాడింది చంద్రబాబు. అవునా కాదా? ప్రతి ఎన్నికల్లోనూ బీసీలకు 100 టికెట్లు ఇస్తానంటూ మోసం చేస్తోంది చంద్రబాబు. అవునా కాదా? లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుల్లో 1191 కేసులు వేసి అడ్డుకుంది చంద్రబాబు. అవునా కాదా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చే సెంటు స్థలాన్ని సమాధులతో పోల్చింది చంద్రబాబు. అవునా కాదా? ఎస్, చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆత్మాభిమానాన్ని దెబ్బకొడితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆత్మగౌరవం తలెత్తుకునేలా చేశారు. అవునా కాదా అనేది ప్రధాన అంశం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా సామాజిక సమన్యాయం పాటించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? సంక్షేమ పథకాల్లో అయినా, రాజ్యాంగ పదవుల్లో అయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సింహభాగం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అన్నది ఇవాల్టి ప్రజా ప్రస్థానంలో మనం చర్చించుకోబోతున్నాం.